హలో ఆల్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంపాక్ట్ ఫిల్మ్స్ రివ్యూ అనుకో. చాలా వరకు మన తెలుగు ఆడియన్స్ 90% ఆఫ్ ద టైమ్స్ ఒక మంచి మూవీని సూపర్ హిట్ చేస్తారు. కొన్నిసార్లు అయితే బిలో యావరేజ్ మూవీస్ని కూడా హిట్ చేసిన సందర్భాలు ఎన్నో. కానీ వీటి మధ్యలో కొన్నిసార్లు ఒక సరైన మూవీకి దొరకాల్సిన సక్సెస్ దొరకలేదు. అలాంటి ఒక TFI అండర్ రేటెడ్ జెమ్ అంటే సుందరానికి మూవీ గురించి మాట్లాడుకుందాం, which is directed by Vivek Athreya and lead roles played by our own Nani and Nazriya. ఏదైనా ఒక విషయం బాగాలేదు అని చెప్పడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా చెప్పగలగాలి. కానీ ఒక విషయం నచ్చలేదు అంటే అది మీ టేస్ట్. ఎవరైనా అంటే సుందరానికి మూవీ బాగాలేదు అంటే ఈ మూవీ మీరు చూడటానికి పిక్ చేసుకోవాల్సిన జోనర్ కాదని అర్థం. ఎందుకంటే ఈ మూవీ జోనర్ ఒక లైట్ హార్టెడ్ డ్రామా జానర్లో యాక్షన్ సీక్వెన్సెస్, హీరో ఎలివేషన్ సీన్స్, ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి ఎప్పుడూ ఓవర్లోడెడ్గా ఉండవు. అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ ప్యూర్లీ డ్రైవ్ అయ్యేది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల మాత్రమే. ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్కి వస్తే లీడ్ రోల్ ఈజ్ ప్లేడ్ బై నాని. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఎవరైనా డ్రామా జానర్ మూవీస్ని ఈజీగా పుల్ ఆఫ్ చేయడమే కాకుండా ఒక మంచి కలెక్షన్స్ని తీసుకుని రాగల యాక్టర్ ఈజ్ నన్ అదర్ దెన్ నాని. ఈవెన్ ఇన్ దిస్ మూవీ హీ పర్ఫార్మ్డ్ హిస్ బెస్ట్. ఈవెన్ అదర్ మెయిన్ క్యారెక్టర్స్ లైక్ నజ్రియా, నరేష్ గారు, బామ గారు, నదియా గారు అండ్ ఫైనల్లీ రోహిణి గారు గేవ్ దేర్ బెస్ట్ ఇన్ దిస్ మూవీ. ఈవెన్ స్క్రీన్ ప్లే బై వివేక్ ఆత్రేయ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా కొత్తగా ఉంటుంది. లీడ్ క్యారెక్టర్స్ మోటివ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి అనే విషయాన్ని చాలా ట్రిక్కీగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మనం లీడ్ క్యారెక్టర్ గురించి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంటాం అంటిల్ ద ఫైనల్ రివీల్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఎందుకు సుందరం అండ్ లీలా అనే క్యారెక్టర్స్ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది. మన లీడ్ క్యారెక్టర్స్ జర్నీని మిక్స్ చేసిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇదే ఫస్ట్ హాఫ్ ఒకవేళ లీనియర్గా చెప్పుంటే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేదే కాదు. ఈ మూవీలో చాలామందికి సెకండ్ హాఫ్ నచ్చిందన్నారు. బట్ ఫస్ట్ హాఫ్లో అలాంటి ఒక డెప్త్ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకపోతే సెకండ్ హాఫ్ ఒక రెగ్యులర్ మూవీ లాగా ఉండిపోయేది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ హీరోయిన్ లవ్ని యాక్సెప్ట్ చేయడు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ తన మొదటి కూతురు లవ్ మ్యారేజ్లో హ్యాపీగా ఉండదు. ఈ ఇన్ఫర్మేషన్ని నార్మల్గా ఒక డైలాగ్లో కూడా చెప్పొచ్చు. బట్ వివేక్ ఆత్రేయ క్రియేటెడ్ ఏ స్పేస్ ఇన్ ద స్క్రీన్ ప్లే టు ఆర్గానికల్లీ ప్లేస్ దట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటివి చాలా ఉంటాయి మూవీలో. దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఇన్ ద ఫిలిం వేర్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ అప్రిషియేటింగ్ ద బ్రిలియన్స్ ఆఫ్ వివేక్ ఆత్రేయ. అందులో ఒకటి, మూవీ స్టార్టింగ్లో రోహిణి గారు నానిని ఆలీ హీరో చేస్తాను అంటేనే గర్వంతో తన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. కానీ మూవీ ఎండ్లో నాని నజరియాకి పిల్లలు పుట్టరని తెలిసినా కూడా నాని నజరియాని వదులుకోవద్దు అనే డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా రోహిణి గారి కళ్ళ నుండి అవే ఆనంద బాష్పాలు వస్తాయి. సుందరం క్యారెక్టర్ ఏం అచీవ్ చేస్తాడు అనే విషయాన్ని రోహిణి గారి ఆనంద బాష్పాల్లో ప్రజెంట్ చేశారు. ఫర్ మీ దిస్ ఇస్ ఎ ప్రాపర్ సెటప్ అండ్ పే ఆఫ్. అలాగే ఇంకొకటి, రోహిణి గారి క్యారెక్టర్ 80% ఆఫ్ ద ఫిలిం చాలా సైలెంట్గా ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్లో రోహిణి గారి కాన్ఫ్రంటేషన్ సీన్ విత్ నరేష్ గారు అండ్ బామ గారు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిలిం అని చెప్పాలి. ఎందుకంటే ఆ సీన్స్లో రోహిణి గారి కాన్ఫ్రంటేషన్ ద్వారా హ్యూమన్ నేచర్లో ఉండే ఫ్లాస్ని, ఆ సెల్ఫిష్నెస్ని ఎక్స్పోజ్ చేస్తాయి. ఇలానే మూవీలో ఎన్నో చిన్న చిన్న న్యూయాన్సెస్ని ప్లేస్ చేశారు వివేక్. యూజువల్లీ ఒక స్టార్ హీరో మూవీలో అటెన్షన్ గ్రాబింగ్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. లైక్ ఒక మంచి ఫైట్ సీనో ఒక సాంగ్ పెట్టి మన అటెన్షన్ని గ్రాబ్ చేస్తారు. బట్ దిస్ మూవీ ఈజ్ ప్యూర్ స్టోరీ టెల్లింగ్ వితౌట్ ఎ టెంప్లెట్. మూవీకి మీరు స్టార్టింగ్లో కనుక కొంచెం అటెన్షన్ పే చేయగలిగితే ఐ ప్రామిస్ యూ విల్ కంప్లీట్లీ ఎంజాయ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకంటే ఇదే మూవీ ఒకవేళ మలయాళంలో ఫహద్ ఫాసిల్ గారు, దుల్కర్ సల్మాన్ గారు కేరళ బ్యాక్డ్రాప్లో తీసుంటే, ఆర్ తమిళ్లో విజయ్ సేతుపతి గారు తీసుంటే దే వుడ్ హ్యావ్ మేడ్ దేర్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్. ఈ మూవీ TFIలో రిలీజ్ అవ్వడం వల్ల ఏంటో కానీ నాని లాంటి ఒక యాక్టర్కి మనం జస్టిస్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది. సర్ప్రైజింగ్లీ నాని గారి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కన్నా కమర్షియల్ మూవీస్కే ఎక్కువ కలెక్షన్స్ రికార్డ్ అయ్యాయి. దిస్ షోస్ హూ వీఆర్ యాజ్ ఆడియన్స్.
నా వీడియో చూశాక మళ్ళీ వెళ్ళి అంటే సుందరానికి మూవీ చూసేయండి, విచ్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. You will relate and engage more in this film. That's it guys for today. We will meet again in the next video.